Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం ఎగ్జామ్ సీజన్ నడుస్తోంది. అటు 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం పరీక్షా కాలం. ఈ ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి పిల్లల భవిష్యత్తును, వాళ్ళ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి తల్లిదండ్రుల్లో ఇటు స్టూడెంట్స్లో టెన్షన్ అనేది కామన్గా ఉంటుంది. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఎగ్జామ్స్ను ప్రశాంతంగా ఎలా రాయాలి, మీ జీవిత లక్ష్యాలను ఎలా చేరుకోవాలనేది తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఏడాదంతా ఎంతో ప్రశాంతంగా పిల్లలు చదువుకుంటారు, హాయిగా ఆడుతూ పాడుతూ అన్ని ఎగ్జామ్స్ అయిపోతాయి. కానీ ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఎక్కడ లేని టెన్షన్ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏ టైమింగ్స్ వరకు చదివితే మంచిదంటారు? అంటే మన టైమింగ్స్ చెప్పుకోవాలంటే వీళ్ళకి ఎగ్జామ్స్ ముందు ప్రిపరేషన్ హాలిడేస్ ఉంటాయండి. అప్పుడు చక్కగా ప్లాన్ చేసుకొని వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ లేచి 5 o'clock కానీ 4 o'clock లేచి అక్కడి నుంచి ఎవ్రీ 2 hours ప్లాన్ చేసుకొని ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క 15 minutes గ్యాప్ ఇచ్చుకుంటూ కనుక ఒక 10 hours 12 hours చదివితే సిలబస్ చక్కగా కంప్లీట్ చేసుకోవచ్చండి. ఎప్పుడైతే సిలబస్ బాగా కంప్లీట్ అవుద్దో వాళ్ళలో కాన్ఫిడెన్స్ వచ్చిందండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ ప్రిపరేషన్ హాలిడేస్లో ఈ డైవర్షన్స్కి వెళ్ళి ఈ టీవీలు చూడటము, స్మార్ట్ ఫోన్లు చూసి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారండి. అప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ మినిట్లో సిలబస్ ఎక్కువ ఉంటుంది, కవర్ కాక టెన్షన్, స్ట్రెస్కి గురవుతుంటారండి. కాబట్టి ఇక్కడ పేరెంట్స్ కూడా హెల్ప్ చేయాలండి. ఈ ప్రిపరేషన్ హాలిడేస్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్స్లో ఎన్నెన్ని చాప్టర్స్ క్లియర్గా వచ్చు, రాని చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, వాటికి ముందు ప్రయారిటీ ఇచ్చి కొంతవరకు నేర్చుకుంటే రేపు ఈ చాప్టర్స్లో క్వశ్చన్స్ వచ్చినా కూడా వాళ్ళు ఆన్సర్ చేసుకోవచ్చండి. నేను చాలామంది స్టూడెంట్స్ కూడా ఇస్తుంటాను. నేను కొంతమంది ఏం చేస్తారంటే ఆ వచ్చిన చాప్టర్స్ మళ్ళీ చదువుతుంటారండి. మరి ఆ కొత్త చాప్టర్స్, మిగతా చాప్టర్స్లో క్వశ్చన్స్ వస్తే వీళ్ళు రాయలేరు కదా. అందుకని నా దగ్గర ఒక 2-3 months ముందు కనుక వస్తే వాళ్ళు ఏ సబ్జెక్ట్స్లో తరవలేరో ఆ సబ్జెక్ట్స్ గురించి నేర్పే వాళ్ళకి ఇవి ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ వచ్చిన చాప్టర్స్ లాస్ట్ మినిట్లో రివిజన్ చేసుకుని వాళ్ళు కవర్ అవ్వచ్చండి. ఇప్పుడు ఎక్కువ చాప్టర్స్ వచ్చు కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి మంచి మార్కులు సాధించవచ్చండి. అంటే టైమింగ్స్ గురించే మనం ఎందుకు పర్టికులర్గా మాట్లాడుకోవాలంటే కొంతమంది పిల్లలకి ఎగ్జామ్స్ అనగానే ముందు టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. అర్ధరాత్రి వరకు చదువుతారు, పొద్దున్న చూస్తేనేమో మైండ్ బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. అలాంటి పిల్లలకి మీరేం చెప్తారు? ఈ అర్ధరాత్రి వరకు చదివేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మన బ్రెయిన్కి రెస్ట్ అవసరం అండి. అందులో ప్రధానమైనది స్లీప్ అండి. కనీసం ఎగ్జామ్స్ టైంలో అయినా సరే 6 to 7 hours సౌండ్ స్లీప్ అవసరం అండి. అప్పుడు బ్రెయిన్ బాగా రిలాక్స్ అవుద్ది అనమాట. స్టూడెంట్స్కి తెలియంది ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను ఎంత సిలబస్ నైట్ నుండి కవర్ చేస్తే అంత నేను రాయగలను అనుకుంటున్నారండి. మనం పరీక్ష రాయాలి అంటే మన బ్రెయిన్ స్టోర్ చేసిన దాన్ని రీకలెక్ట్ చేసి హ్యాండ్కి సిగ్నల్ ఇస్తేనే మనం రాయగలమండి. ఎందుకంటే మనం చదివిందంతా బ్రెయిన్లో స్టోర్ అవుతుందండి. మరి బ్రెయిన్ మళ్ళీ రీకలెక్షన్ చేసి మన చేత రాయించాలి కదా. మరి రీకలెక్షన్ చేసి రాయించాలంటే బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటే కదా. ఇది యాజ్ అ సైకాలజిస్ట్ నేనేం చెప్తానంటే బ్రెయిన్ ఎప్పుడైతే టెన్షన్, స్ట్రెస్లో ఉంటుందో రీకలెక్షన్ స్లో అవుద్దండి. ఒకసారి రీకలెక్షన్ చేయలేదండి. కాబట్టి వీళ్ళు కనుక ఎర్లీగా 11 లోపు 10:30, 11 పడుకొని ఆ ఎర్లీ మార్నింగ్ 5కి లేకుండా 4:30లో ఉండి పర్వాలేదు. అప్పుడు బ్రెయిన్ రిలాక్స్ అయింది కాబట్టి అప్పుడు బ్రెయిన్ కూడా బాగా లోపలికి అండర్స్టాండ్ చేసి లోపల మంచిగా స్టోర్ చేస్తుందండి. అంతేగాని మీరు నైట్ 1 o'clock 2 o'clock దాకా ఉన్నారనుకోండి, ఆ లాస్ట్ 2-3 hours సరిగా స్టోర్ చేయలేదండి. ఎందుకంటే బ్రెయిన్ రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో మీరు దాని మీద ప్రెషర్ పెడుతున్నారు అనమాట. ఇప్పుడు ఏముంది, మీరు 2 o'clock చదివారండి, మళ్ళీ మార్నింగ్ 6కి లేచారు, మరి 8కో 10కో ఎగ్జామ్ అయితే లెగవాలి కదా. ఇప్పుడు మీరు మళ్ళీ చదివి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు బ్రెయిన్ స్లీప్ మోడ్లోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ప్రాబ్లంలో పడతారనమాట. కాబట్టి ఎర్లీ టు స్లీప్, ఎర్లీ టు రైజ్ అండ్ స్టడీ యువర్ సెల్ఫ్, ప్లాన్ యువర్ సెల్ఫ్. సుబ్రహ్మణ్యం గారు, పిల్లలు ముందు ఎంత ప్రిపేర్ అయినా సరే ఎలాంటి మైండ్ సెట్తో ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే మంచిదంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పేరెంట్స్ తెలుసుకోవాలి, స్టూడెంట్స్ కూడా తెలుసుకోవాలండి. మీరెంత బాగా చదివినా కూడా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మైండ్ సెట్ అంటే మానసిక స్థితి అండి. అంటే స్టేట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ అన్నమాట. అంటే ఇక్కడ 2 స్టేట్స్ ఉండొచ్చండి. సాధారణంగా ఏమవుతుందంటే ఎక్కువ స్టూడెంట్స్ డిస్టర్బ్డ్ మైండ్ సెట్తో ఉంటారండి. అంటే ఏంది, వీళ్ళు టెన్షను,
స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్స్, ఈ 4 కూడా నడుస్తూ ఉంటాయండి బ్రెయిన్లో. వీటితో కనుక పరీక్షకి వెళ్ళాడు అంటే బ్రెయిన్ ప్రాపర్గా పనిచేయదండి. ఎందుకంటే ఇది ఒత్తిడితో ఉంది కదండి, భయంలో ఉంది కదా, క్వశ్చన్ సరిగా అర్థం చేసుకోలేదు, ప్రాపర్గా రీకలెక్షన్ చేయలేదు. అందుకనే బాగా చదివిన వాళ్ళు కూడా మిస్టేక్స్ చేయడం కారణం ఇదండి. ఇది చాలామంది రాంగ్ మైండ్ సెట్ తోటి పరీక్షకి వెళ్తున్నారండి. దీనిలోంచి బయటికి రావాలండి. ఈ రాంగ్ మైండ్ సెట్ రావడానికి కూడా కొన్ని ఆలోచనలు కారణమండి. ఆ ఆలోచనలు కూడా మీకు చెప్తా. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నేను ఇవాళ ఫుల్ మార్క్స్ రావాలి ఈరోజు ఎగ్జామ్లో అని అనుకుంటాడండి. అనుకుంటున్న 15-20 మినిట్స్కి ఒక ఆలోచన వచ్చిందండి. మరి ఏదైనా క్వశ్చన్ తెలియని వస్తే ఏం చేస్తావు? అప్పుడు టెన్షన్ వచ్చిందండి. అట్లనే ఇప్పుడు ఇదే మా మైండ్ సెట్ తోటి అయినా సరే నాకు ఫుల్ రావాల్సిందని వెళ్ళాడండి. క్వశ్చన్ పేపర్ చూశాడు. చూడగానే ఒక 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్ తెలియదు వచ్చేసింది. ఇప్పుడు 100 out of 100 రావు కదా. ఇప్పుడు ఇదే బ్రెయిన్ ఆక్యుపై చేస్తుంది అనమాట. నాకు 98 వస్తాయి, 98 వస్తాయి అని ఆలోచించుకుంటూ ఆన్సర్ రాస్తాడండి. ఇది మరి బ్రెయిన్ వేరే దానికి డైవర్ట్ అయింది కాబట్టి ఎక్కడో చోట మిస్టేక్స్ పడతాయండి. ఇప్పుడు ఈయనకి 96 రావాల్సింది 89, 90లో తేల్తాడండి. ఇంకా కొంతమంది ఏంటంటే ఏ మైండ్ సెట్ వెళ్తారంటే, చదివి గుర్తుకొస్తాయో రావో ఈ టైప్ ఆఫ్ థింకింగ్తో వెళ్తుంటారు. నేనేం చెప్తానంటే, ఇప్పటిగా జనాలు తెలుసుకోవాల్సింది, మీరు పరీక్షకి వెళ్ళేటప్పుడు పరీక్ష రాయటం మీద దృష్టి పెట్టండి. రిజల్ట్స్ మీద మీకు ఎందుకంటే, ఇప్పుడు మార్కుల గురించి ఎందుకు, మనకు అవసరం లేదు కదా. ఇప్పుడు అదేవిధంగా గుర్తుకొస్తాయో రావు అవన్నీ ఎందుకు, మనమేమి చదివిన బుక్ అంతా గుర్తు రావాల్సిన అవసరం లేదు. అక్కడ ఏ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి మీరు కనుక చదివింటే బ్రెయిన్ ఆటోమేటిక్గా రీకలెక్ట్ చేస్తుందండి. ఈ ప్రాసెస్ చాలామందికి తెలియదు. మీరు చదివి ప్రాపర్గా స్టోర్ అయ్యి ఉంటే క్వశ్చన్ చూడగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. మనమే అనవసరంగా డౌట్ పడుతున్నామండి. ఆ డౌట్ పడాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఈ రాంగ్ మైండ్ సెట్ తోటి మీరు పరీక్షకు వెళ్ళవద్దు. ఇప్పుడు రైట్ మైండ్ సెట్ చెప్తానండి. ప్రతి వ్యక్తి ఏ ఆలోచనలతో ఎగ్జామ్కి వెళ్తే బాగా రాస్తాడు అంటే ఈ ఆలోచనలు ఉండాలండి. ఫస్ట్ ఆలోచన ఏంటంటే, ఎస్ నేను ప్రిపేర్ అవ్వగలనంత వరకు ప్రిపేర్ అయ్యాను, ఐఎమ్ హ్యాపీ. అది 50% ప్రిపేర్ అయ్యొచ్చు, 100% ప్రిపేర్ అంతేనా. కానీ ఇప్పుడు ఇక మన దాని గురించి ఆలోచించి ఉపయోగం లేదు కదా. నేను చక్కగా ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు నేను పరీక్షకి వెళ్తున్నా, క్వశ్చన్ పేపర్ ఇస్తారు, నాకు తెలిసిన ప్రశ్నలన్నిటికీ చక్కగా సమాధానాలు రాస్తాను. ఏమంటున్నాం మనం? నాకు తెలిసిన వాటికి చక్కగా సమాధానాలు రాస్తున్నాము. దీనివల్ల ఏమైనా టెన్షన్ ఉందా? ఈ ఆలోచన వల్ల ఏమన్నా? ఏమీ టెన్షన్ లేదు. సపోజ్ కొన్ని తెలియని క్వశ్చన్స్ వస్తాయి. తెలియని క్వశ్చన్స్కి నేను చివరిలో ఊహించి సమాధానాలు రాస్తాను. ఎందుకంటే ఇంతకాలం చదివాను కాబట్టి ఏదో కొంత రాసేటువంటి నాలెడ్జ్ బ్రెయిన్లో ఉంటుందండి. చివరిలో రాస్తాను. ఇప్పుడు ఈ 2 ఆలోచనలు పెట్టుకొని మీరు ఎగ్జామ్కి వెళ్తే మీకు టెన్షన్ లేదు, స్ట్రెస్ లేదు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇందాక రాంగ్ మైండ్ సెట్లో క్వశ్చన్ పేపర్ తేలిగ్గా ఉంటుందో కష్టంగా ఉంటుందో ఈ ఆలోచన పెట్టుకుంటారండి. క్వశ్చన్ పేపర్ తేలిక కష్టం అనేది ఎక్కడ ఉండదండి. మీ ప్రిపరేషన్ బట్టి ఉంటుందండి. మీరు సపోజ్ బాగా ఫుల్గా చదివి అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చినాయి అనుకోండి, అవన్నీ మీకు తెలిసినాయి, దాంట్లో ఇక తేలికేముందండి. చదవకపోతే మీకు రావు, అంతే. పేపరు కష్టమో తేలికనేది ఎక్కడ లేదు, మన ఆలోచన దానికి చెప్తుంది అనమాట. సో ఫస్ట్ నాకు బాగా తెలిసిన ప్రశ్నలకు ఆన్సర్స్ ముందు రాస్తాను, తెలియని వాటికి నేను ఆన్సర్స్ చివరిలో ఊహించి రాస్తాను. ఏమీ టెన్షన్ లేదండి. నెక్స్ట్ ఇంకొకటి, మీరు ప్రశాంతంగా పరీక్ష రాయాలి అంటే ప్రతి సబ్జెక్టుకి మీరు పరీక్ష రాయే ముందు రోజు కానీ అంతకుముందు కానీ టైం ప్లానింగ్ చేసుకోండి. ఎలాగో 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఎంత టైం తీసుకోవాలి, 4 మార్క్స్ క్వశ్చన్ ఎంత టైం తీసుకోవాలి, 10 మార్క్స్కి ఎంత టైం తీసుకోవాలి, ఆ టైం ప్లానింగ్ కనుక చేసుకుంటే మీరు దాన్ని కనుక పరీక్షలో ఫాలో అయితే మీకు టైం ప్రెషర్ రాదండి. చాలామంది ఈ టైం ప్లానింగ్ ఉండదండి, వెళ్ళి బ్లైండ్గా రాసేస్తుంటారండి. ఒకసారి ఏం చేస్తారు వాళ్ళు, ఎగ్జామినరు 8 మార్క్స్ క్వశ్చన్ తీసుకొని 2 మార్క్స్లో ఇస్తాడండి. మరి ఇప్పుడు నా 8 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది మొత్తం రాస్తూ కూర్చుంటే చివరిలో వచ్చేసరికి టైం టెన్షన్ అవుతుందండి. అప్పుడు తెలిసిన కూడా గుర్తురావన్నమాట. కాబట్టి ప్రయర్ టైం ప్లానింగ్ ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కన్నా ముందుగా మనం ప్లాన్ చేసుకుంటే, అదేవిధంగా రివిజన్ కూడా కొంత టైం పెట్టుకోవాలండి. 15-20 మినిట్స్ రాసి నేను ఒకసారి చూసుకొని ఎక్కడన్నా స్పీడ్లో మిస్టేక్స్ చేశామా, చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చండి. సో కాబట్టి ఈ ప్రయర్ టైం ప్లానింగ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చేయకూడదు ఏంటంటే, చాలామంది క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఆన్సర్స్ రాసిన తర్వాత ఎన్ని మార్కులు వస్తాయని కౌంట్ చేసుకుంటారండి. ఇది చాలా తప్పండి. ఎన్ని మార్కులు వస్తే మీకేం తెలుస్తుంది? రేపు
కరెక్షన్ చేసే అతను అన్ని కరెక్షన్ రాస్తుంటే మార్కులు వస్తాయి. ఇప్పుడు మనం ఎగ్జామ్కి వెళ్ళింది పరీక్ష రాయటానికి వెళ్ళామా, మార్కులు కౌంట్ చేయటానికా చెప్పండి? సో మనం పరీక్ష రాయడానికి వెళ్ళాం కాబట్టి మన దృష్టి అంతా రైటింగ్ మీద ఉండాలి. ఆ 3 hours 2.5 hours ఫుల్ అటెన్షన్ ఓన్లీ ఆన్ రైటింగ్ ద ఎగ్జామ్ అనమాట. ఈ మైండ్ సెట్తో కనుక వెళ్ళామనుకోండి వండర్ఫుల్గా పరీక్ష రాయొచ్చండి. మరి యావరేజ్ స్టూడెంట్ అయినా, బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా, టాప్ ర్యాంక్ స్టూడెంట్ అయినా కూడా ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా రావచ్చండి. అంటే ఈ ఆలోచన వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ కూల్గా ఉంటుందండి, ప్రశాంతమైన మైండ్ సెట్ అనమాట. మనం ఫస్ట్ చెప్పుకుంది డిస్టర్బ్డ్ మైండ్ సెట్ ఉంటామండి. ఎప్పుడైతే ప్రశాంతమైన మైండ్ సెట్, కూల్ మైండ్ సెట్ ఉంటుందో బ్రెయిన్ రీకలెక్షన్ సూపర్గా చేస్తుందండి. ఎక్కడ మీరు మిస్టేక్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎక్కడ మీకు గ్యాప్స్ ఉండవు అనమాట. సో మీరు మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ ఈ చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకొని కూల్ మైండ్ సెట్ తోటి ఎగ్జామ్కి వెళ్ళండి, మంచిగా రాయండి. పిల్లలు ఎంత బాగా ప్రిపేర్ అయినా, ఎంత చక్కగా సిలబస్ ఫినిష్ చేసినా కానీ తీరా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఆన్సర్ షీట్ మీద ఏం రాశారనేదే ఇంపార్టెంట్. కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకేసారి క్వశ్చన్ పేపర్ చూడగానే బ్లాంక్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? వీళ్ళు ఎందుకు బ్లాంక్ అవుతుంటారండి? వీళ్ళకి రాంగ్ థింకింగ్ తోటి హాల్లోకి వెళ్తారండి. కొంతమంది ఎలా ఉంటారంటే, నేను ఈ సంవత్సరం అంతా బాగా చదివాను కదా, సపోజ్ ఇంటర్ అనుకోండి ఎంపీసీ, నాకు 470 రావాలి, ఇవాళ మ్యాథ్స్ అయితే 100 రావాలి, ఈ టైప్ ఆఫ్ థింకింగ్ పెట్టుకుంటారన్నమాట. పెట్టుకొని క్వశ్చన్ పేపర్ చూశారు, చూడగల ఒక 2 మార్క్స్ క్వశ్చన్ తెలియలేదు అనుకోండి, ఇప్పుడు ఎన్ని మార్కులు వస్తాయి? 98 వస్తాయి. ఇతను 100 out of 100 రావాలంటే థింకింగ్తో వెళ్ళి కూర్చున్నాడు, చూడగానే ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ తెలియలేదు, ఆటోమేటిక్గా షాక్ గురవుతాడు అనమాట. అక్కడ ప్రాబ్లం పడుతుంటారండి. సో అందుకని మేమేం చెప్తామంటే, క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక 1 minute రెస్ట్ తీసుకోండి, కళ్ళు క్లోజ్ చేసుకోండి. మీకు ఏ థింకింగ్ వద్దు, మనం వచ్చాము, ఇప్పుడు వచ్చింది రాయటానికండి, అంతే కదా, మనం వచ్చింది రాయటానికి వచ్చాం కదా. కాబట్టి క్వశ్చన్ పేపరు నిదానంగా క్లియర్గా చదవండి. ఎందుకంటే ఒక్కోసారి ఆ క్వశ్చన్లో ఫస్ట్ 3-4 వర్డ్స్ సేమ్ ఉండొచ్చు, చివరి వర్డ్స్ మార్చొచ్చు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఫస్ట్ 2-3 వర్డ్ చేసి నా క్వశ్చన్ అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతుంటారు. అట్లా కాదండి, స్లోగా ఈచ్ క్వశ్చన్ చదవాలి. ఏమన్నా చేంజెస్ ఉన్నాయా, చేంజెస్ లేవు, ఏదైనా చదివిన క్వశ్చనే, చేంజెస్ ఉంటే ఏం చేంజెస్ ఉన్నాయి, అట్లా ప్రతి క్వశ్చను చదువుకోవాలండి. చదువుకున్న తర్వాత ఇందులో బాగా తెలిసిన క్వశ్చన్స్ ఏంటి, వాటిని మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని ఇప్పుడు మనము ఎగ్జామ్ రాయాలి కదా, ఇక్కడ 2-3 రకాలుగా రాయొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ నుంచి రాసుకుంటూ వెళ్ళిపోతారండి. యాజ్ ఎ సైకాలజిస్ట్ నేనేం చెప్తానంటే, మీకు తెలిసిన క్వశ్చన్స్లో ఒక్క మిస్టేక్ కూడా లేకుండా ఏ ఆన్సర్ మీరు బాగా రాయగలరో ఆ క్వశ్చన్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, అది రాసేసేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడెక్కడ ఒక స్పెల్లింగ్ మిస్టేక్ లేదు, అంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు మీరు. ఆ కరెక్షన్ చేసే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ ఏర్పడుద్దండి. ఎస్, ఈ కుర్రాడు ఇంటెలిజెంట్ కుర్రాడు, ఒక మిస్టేక్ లేకుండా కరెక్ట్గా ఆన్సర్ ప్రజెంట్ చేశాడు. అట్లా మీరు 2-3 క్వశ్చన్స్ రాయంగానే ఒక ఇంప్రెషన్ మంచిగా వెళ్తుంది అనమాట. అప్పుడు మనకు ఆటోమేటిక్గా మిగతా వాటి కూడా మార్క్స్ మంచిగా పడతాయండి. అదే మనము కన్ఫ్యూజన్లో, టెన్షన్లో ఉండి ఏదో ఒక క్వశ్చన్ రాసి 4-5 కొట్టివేతలు ఉండి చేశామనుకోండి, అక్కడ అతను ఏమనుకుంటే కొంచెం కన్ఫ్యూజన్ క్యాండిడేట్లా ఉన్నాడని చెప్పేసి అప్పుడు 8కి 8 వేయాల్సింది 6-5 అట్లా వేసుకుంటూ వస్తారండి. అప్పుడు మన క్యాలిక్యులేషన్స్ అనేవి తప్పిపోతాయి అన్నమాట. కాబట్టి క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు కూల్గా, ప్రశాంతంగా అన్ని క్వశ్చన్స్ జాగ్రత్తగా చూడండి. చూసి వాటిల్లో మీకు బాగా తెలిసిన వాటిని మార్క్ చేసుకోండి. తెలిసిన వాటిల్లో తప్పు లేకుండా రాయగలదాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని రాయటం మొదలుపెట్టండి. టీచర్స్ ఎంత ప్రిపేర్ చేసినా, పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేసినా, పిల్లలు ఎంత చక్కగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపోయినా కానీ ఫైనల్గా ఆన్సర్ షీట్ దగ్గరకు వచ్చేసరికి కొంతమంది పిల్లలు దేవుణ్ణే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. వాళ్ళ మతాలకు సంబంధించిన సింబల్స్ను కూడా అక్కడ ఆన్సర్ షీట్స్ మీద ఎక్కువగా రాస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు మంచిదంటారు? ఇది అట్లా రాయకూడదండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఆ సింబల్స్ రాశారనుకోండి, రేపు కరెక్షన్ చేసే అతను అదే దానికి సంబంధించిన వ్యక్తి అనుకోండి, ఆ పార్షియాలిటీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. అందుకని మన గవర్నమెంట్ రూల్స్లో ఏమీ ఆన్సర్ పేపర్ మీద ఏమి రాయడానికి మీ రిజిస్టర్ నెంబర్ తప్పితే, హాల్ టికెట్ నెంబర్ తప్పితే ఏమీ మిగతా రాయకూడదండి. ఓకే, కాబట్టి ఇది రాయటం అడ్వైజబుల్ కాదు. అక్కడ ఉన్నట్టు ఇన్విజిలేటర్స్ కూడా దాన్ని చూసి వెంటనే తీసేయించాలండి. పిల్లలు ముఖ్యంగా ఈ రోజుల్లో ఏం చదవాలన్నా కానీ సెల్ ఫోన్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎగ్జామ్స్ టైంలో కూడా మెటీరియల్ కోసమో లేదంటే మళ్ళీ రివిజన్ కోసమో అని చెప్పి గ్యాడ్జెట్స్ కూడా ఓపెన్ చేస్తూ ఉంటారు. గ్యాడ్జెట్స్ విషయంలో ఎలా కేర్ఫుల్గా ఉండాలంటారు ఎగ్జామ్స్ టైంలో ముఖ్యంగా? ఇది చాలా అవసరం అండి.
మీరు చెప్పినట్లుగా ఏమవుతుందంటే ఒక 1 అవర్ చదివిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవుదని చెప్పేసి క్రికెట్ మ్యాచ్లకు లేదా సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతారండి. హాఫ్ అన్ అవర్ 1 అవర్ 2 అవర్స్ అట్లా వేస్ట్ అయిపోయింది అనమాట. అందుకని మేమేం చెప్తామంటే ఎగ్జామ్స్ టైంలో పేరెంట్స్ వాళ్ళకి దగ్గరగా ఉండాలండి. సపోజ్ ఒక 1 మీటర్ దూరంలో కూర్చొని వాళ్ళు చదువుకోవడం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే పేరెంట్స్ దగ్గర ఉంటారో అప్పుడు వీళ్ళు పక్కకి వెళ్ళారండి, దీని మీద ఫోకస్ చేస్తారనమాట. ఇంకోటి స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక 2 అవర్స్ చదివారు, ఇప్పుడు మళ్ళీ మీరు సెల్ ఫోన్లోనే మళ్ళీ వేరే చూడబాకండి. ఎందుకంటే ఐస్ బాగా స్ట్రెయిన్ అయి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు మీకు ఐస్ రెస్ట్ కావాలి, అంతే కదా. మీరు కాసేపు ఏమన్నా మిల్క్ తాగండి, కాసేపు కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి, ఏదైనా డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి, అయితే పేరెంట్స్తో కాసేపు డిస్కస్ చేసుకోండి, అది రిలాక్సేషన్ ఇస్తుంది. కానీ మీకు ఈ సోషల్ మీడియా కానీ టీవీ కానీ ఈ స్మార్ట్ ఫోన్లో వీడియోలు చూడటం కానీ అది చేయకూడదండి. చేస్తే మీరే ఐస్ని స్ట్రెయిన్ చేస్తున్నారు, బ్రెయిన్ స్ట్రెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే రేపు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మరి ఐస్ ఉపయోగించాలి, బ్రెయిన్ కూడా ఉపయోగించాలి. ఐస్ పెయిన్గా ఉంటే మీరు ఫాస్ట్గా రాయలేరు. కాబట్టి ఆ డైవర్షన్ అనేది అవాయిడ్ చేయాలండి. అక్కడ పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరం. ఎగ్జామ్స్ టైంలో పిల్లలు తీసుకునే ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో డైట్ ఎలా ఉండాలంటారు? ఆ డైట్ చాలా ఇంపార్టెంట్ అండి. నేనేం చెప్తాను, చాలామంది ఏమనుకుంటారంటే నేను బాగా చదివితే బాగా రాస్తాను, మంచి మార్కులు వస్తాను అనుకుంటారు. అది కరెక్ట్ కాదండి. బాగా చదవాలి, మంచి ఆరోగ్యం కూడా ఉండాలండి. ఆరోగ్యంగా ఉంటేనే మీరు పరీక్ష బాగా రాయగలరు. మీరు బాగా చదివారండి, మీరు చెప్పినట్టు ఇందాక 2 o'clock దాకా చదివారు, అక్కడికి వెళ్ళగానే కళ్ళు నిద్ర వచ్చేస్తుంది, లేదా పొట్ల నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఇప్పుడు రాయగలరా? రాయలేం కదా. కాబట్టి హెల్త్ చాలా ఇంపార్టెంటు. హెల్త్ అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. ఒకటి మానసిక ఆరోగ్యం, అంటే బ్రెయిన్ని మనము ప్రశాంతంగా ఉంచగలగాలండి, హెల్తీగా ఉంచగలగాలి. రెండోది శారీరక ఆరోగ్యం. ఇక్కడ మనం మెయిన్గా ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది, మీరు ఆహారం ఉన్నారు కాబట్టి ఎగ్జామ్స్ టైంలో ఓకే బయట ఫుడ్ తీసుకోకూడదు. అంటే ఏ జంక్ ఫుడ్ కూడా, ఈ పిజ్జాలు, బర్గర్లు, రకరకాల ఐస్ క్రీమ్స్ ప్లస్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకుంటారండి. అవన్నీ తీసుకుంటే మీకు జలుబు చేయటమో, దగ్గర అవటమో, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ మరి ప్రాబ్లంలో పడిపోతారు మీరు. కాబట్టి బయట ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఈ విషయంలో పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత ఇంకోటి ఏం చెప్తానంటే వెజిటేరియన్ లైట్ ఫుడ్ తీసుకోవాలండి. అంటే ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు వీళ్ళు నైట్ మరి ఎర్లీగా పడుకొని మళ్ళీ లేచి చదవాలి కదండి. ఇతను నైట్ హెవీగా తిన్నాడు అనుకోండి, పడుకున్నప్పుడు డైజెస్ట్ అవ్వలేదు అనుకోండి, అతను సరిగ్గా నిద్ర పట్టదు అతనికి. రేపు మార్నింగ్ ఇండైజెషన్ అయిందంటే మళ్ళీ పరీక్ష వెళ్ళడం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి లైట్ ఫుడ్ తీసుకోవాలి, ఫాస్ట్గా డైజెస్ట్ అయితే తీసుకోవాలి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఆహార విషయంలో బ్రేక్ఫాస్ట్ అండి. చాలామంది స్టూడెంట్స్ ఈ సిలబస్ కవర్ కాలేదని మార్నింగ్ లేచి కుస్తీ పడుతూ చదువుతూ కొంతమంది చూడండి మోటార్ బైక్ మీద స్కూటర్ మీద వెళ్తూ కూడా ఫాదర్ డ్రైవ్ చేస్తుంటారు, వీళ్ళు పుస్తకం చదువుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తారండి. బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తే వచ్చే నష్టం ఏంటంటే ఇప్పుడు మన బ్రెయిన్ బాగా పనిచేయాలంటే గ్లూకోజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గ్లూకోజ్ అంటే ఎనర్జీ అండి. వీళ్ళు ఎప్పుడు రాత్రి భోజనం చేశారు, ఆ 3-4 రోజులు గ్లూకోజ్ కన్వర్ట్ అయింది, తర్వాత చదువుకున్నాడు, మార్నింగ్ లేచి చదివాడు, ఎగ్జామ్కి వెళ్ళి 1 అవర్ రాశారు. ఇప్పుడు బ్రెయిన్కి కావాల్సిన గ్లూకోజ్ లెవెల్స్ లేవండి. ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయో బ్రెయిన్ రీకలెక్షన్ ప్రాబ్లం వస్తుందన్నమాట. అప్పుడు పరీక్ష రాయటం ప్రాబ్లం అవుతుందన్నమాట. అందుకని నేనేం చెప్తానంటే కంపల్సరీగా స్టూడెంట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలి. మళ్ళీ ఇంకొక జాగ్రత్త కూడా ఏంటంటే మీరు ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి 3 అవర్స్ ఎగ్జామ్లో ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్లో ఒక 3-4 స్పూన్స్ గ్లూకోజ్ పౌడర్ కలుపుకొని ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 1 or 2 సిప్స్ తాగండి. తాగుతూ ఉంటే గ్లూకోజ్ లెవెల్స్ బ్రెయిన్ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఇది నేను ఇంతకుముందు చాలా ప్రోగ్రామ్స్ చెప్పినప్పుడు కొంతమంది వ్యూవర్స్ నాకు ఫోన్ చేసేవాళ్ళండి, సార్ మా వాడు ఫస్ట్ 2 ఎగ్జామ్స్ పాడు చేశాడు, మీరు చెప్పిన తర్వాత నేను వాటర్లో గ్లూకోజ్ ఇచ్చాను సార్, సూపర్గా రాశాడు, బ్రెయిన్ బాగా యాక్టివ్గా చురుగ్గా పనిచేస్తుందని చెప్పాడు. కాబట్టి ఇటు పేరెంట్స్ తెలుసుకోవాలి, స్టూడెంట్స్ తెలుసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ. ఓకే, గ్లూకోజ్ వాటర్ కానీ, ఒక గ్లూకోజ్ వాటర్ లేకపోతే 2 డార్క్ చాక్లెట్స్ తీసుకెళ్ళమండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బైట్ తింటూ ఉంటే అది కూడా గ్లూకోజ్ ఫాస్ట్ కన్వర్ట్ అవుద్ది అనమాట. బ్రెయిన్కి కావాలి గ్లూకోజ్ లెవెల్స్ బాగా ఉంటాయి, బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. కాబట్టి ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సరే, ఎగ్జామ్స్ అనగానే కొంతమంది పిల్లలు కంబైన్డ్ స్టడీ చేస్తూ ఉంటారు, మిడ్ నైట్ వరకు గ్రూప్ స్టడీస్ జరుగుతూ ఉంటాయి. అసలు ఈ కంబైన్డ్ స్టడీస్ వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందంటారా? అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఈ లెవెల్లో బెనిఫిట్ తక్కువ అండి.
కంబైన్ స్టడీ అనేది మనకి రెగ్యులర్గా ఉన్నప్పుడు చేసుకోవచ్చండి. ఎగ్జామ్స్లో కంబైన్ స్టడీ పెడితే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగు, ఒక్కొక్క లెవెల్ ఆఫ్ కవరేజ్ ఉంటుంది. ఎగ్జామ్స్ టైంలో మాత్రం ఇండివిజువల్గానే ఫోకస్ చేయాలి. ఎందుకంటే మీకు కొన్ని చాప్టర్స్ ఆల్రెడీ బాగా వచ్చు, ఇప్పుడు వాళ్ళు దాని మీద డిస్కషన్ పెడితే మీ టైం వేస్ట్ అవుతుంది కదా. కాబట్టి ఎగ్జామ్స్ టైంలో కంబైన్ స్టడీ అడ్వైజబుల్ కాదు. మన సబ్జెక్ట్ నేర్చుకునే టైంలో కంబైన్ స్టడీ అడ్వైజబుల్ అండి. అప్పుడు ఒక్కొక్కరు డౌట్స్ ఒకళ్ళు క్లియర్ చేసుకోవచ్చు, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి, ఎగ్జామ్స్ టైంలో కంబైన్ స్టడీస్ అంత ఎంకరేజ్ చేయడం అంత మంచిది కాదు. ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి ఇటు స్టూడెంట్స్కే కాదు పేరెంట్స్కి కూడా పరీక్షలుగా మారిపోయాయి. ముఖ్యంగా ఏంటంటే అసలు పేరెంట్స్ ఎంత టెన్షన్ పడుతూ ఉంటారో, పిల్లల మార్కుల వేట, ర్యాంకుల వేట, పక్క వాళ్ళ పిల్లలతో వాళ్ళని కంపేర్ చేయడం, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అలాగే ఇంకా ఈ చదువులు లేకపోతే పిల్లలకి ఇంకా జీవితం లేదు అనే ఆలోచనలో ఉండడం, వీటన్నిటి వల్ల తల్లిదండ్రులు కూడా మెయిన్ ఈ ప్రెషర్ని ఫేస్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? పేరెంట్స్ చాలా చెప్పాలండి. యాక్చువల్లీ ఏమైందంటే పేరెంట్స్ వాళ్ళ లైఫ్ గోల్స్ మర్చిపోయారండి. ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారండి? హ్యాపీగా జీవించాలనే కదా వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకుంది. ఒకసారి కన్సీవ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ దృష్టి అంతా పిల్లల మీదే ఉందండి. వాళ్ళిద్దరి మధ్యకి రిలేషన్షిప్ లేదండి. ఇద్దరు కూడా ఎల్కేజీ దగ్గర నుంచి మావాడు ఫస్ట్ ర్యాంక్ రావాలి, అందరి పేరెంట్స్ ఇదే అయిపోయిందండి. అంటే ఏమైంది? ఓవర్ ఫోకస్ అయిపోయింది. ఈ ఓవర్ ఫోకస్ని పిల్లలు తట్టుకోలేరండి. ఇప్పుడు మీరు ఎల్కేజీ నుంచే వాళ్ళు ఎమ్మడిబడి నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలని, 10th క్లాస్లో కూడా నువ్వే స్కూల్ ఫస్ట్ రావాలి, లేకపోతే నువ్వే స్టేట్ ఫస్ట్ రావాలి, నీకు 10/10 రావాలి, ఈ ఫోర్స్ పెట్టినప్పుడు వాళ్ళు తట్టుకోలేరండి. రెండోది మీరు చెప్పారు కంపారిజన్ అనేది చాలా తప్పండి. ఎందుకంటే మీరు కంపేర్ చేస్తే పిల్లలు బాగా హర్ట్ అవుతారండి. ఎస్పెషల్లీ చిన్నప్పుడు వాళ్ళకి తెలియదు. 10th క్లాస్కి వచ్చారంటే 14-15 ఇయర్స్ వస్తాయి, టీనేజ్లోకి వస్తారండి. అప్పుడు కంపారిజన్ అనేది వాళ్ళ ఐడెంటిటీ దెబ్బతీస్తుందండి. ఆ కంపారిజన్ ఎప్పుడైతే మీరు చేస్తారో పిల్లలకు పేరెంట్స్ మీద నెగిటివ్ భావన ఏర్పడుతూ ఉంటుందండి. వాళ్ళు చాలా ప్రెషర్కి గురవుతారండి, ఒత్తిడికి గురవుతారనమాట. చదివినట్టు కనిపించిన యాక్చువల్ చదవలేరండి వాళ్ళు. అందుకని అప్పుడప్పుడు నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొస్తుంటారు. సార్ మా అమ్మాయి రోజు 8 hours చదువుతుంది సార్, కానీ మార్కులు చూస్తే సరిగా రావటం లేదు. అవునమ్మా మీ అమ్మాయి 8 hours చదువుతుంది, 8 hours మరి పుస్తకం మీద ఉందో వేరే ఆలోచనలోనే మీకేం తెలియదు కదా. ఎందుకంటే చాలామందికి కాన్సన్ట్రేషన్ చేసి చదవడం అనేది తెలియదండి. ఇటు స్కూల్స్లో నేర్పరు, బయట కూడా ఎవరు నేర్పరు అనమాట. నేను దీని మీద చాలా రీసెర్చ్ చేసి నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ అందరికి కూడా అసలు కాన్సన్ట్రేషన్తో ఎలా చదవాలి, కాన్సన్ట్రేషన్ తోటి ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఇవన్నీ చక్కగా నేర్పుతామండి. నేను దాదాపు 22 years నుంచి చాలా ప్రైవేట్ స్కూల్స్లోను గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఎగ్జామ్స్ ముందు ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను స్టూడెంట్స్కి. ఇస్తున్నప్పుడు నేను ఒకసారి గవర్నమెంట్ స్కూల్స్లో 10-15 స్కూల్స్లో ఇచ్చానండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత హెడ్ మాస్టర్స్ నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ మీరు ఈ ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత 15-20% ఎక్స్ట్రా మార్క్స్ వచ్చినాయి సార్, అందరికి కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయని చెప్పారు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ కేవలం సపోర్ట్ రోల్ ప్లే చేయాలండి. తెలియక వీళ్ళు ప్రెషర్ పెడుతున్నారండి. పేరెంట్స్ చేసి ఇంకో తప్పేందంటే పిల్లలు ఎగ్జామ్స్ రాసి బయటకు వస్తారు కదండి, ఇక రెడీగా కాసుకొని ఉంటారండి. ఏమంటారు, అన్నీ రాసేసావా, ఫుల్ మార్కులు వస్తాయా, ఈ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంటారండి. ఇప్పుడు ఈ కుర్రాడు ఏం చేస్తారంటే మరి ప్రతిరోజు విధంగా అడుగుతున్నారు కదా, సరిగా రాయలేదనుకోండి, ఇప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ మా మమ్మీకి ఏం చెప్పాలి, మా డాడీకి ఏం చెప్పాలి, ఈ ఆలోచనలో పరీక్ష కూడా రాయలేడండి. నేనేం చెప్తానంటే అతను పరీక్ష రాశాడు, బయటకు వచ్చాడు, ఇక దాని గురించి డిస్కషన్ ఉండకూడదండి. డిస్కస్ చేశారు అంటే ఏమైనా మిస్టేక్స్ బయటపడ్డాయి అంటే వాళ్ళు మళ్ళీ స్ట్రెస్కి కూడా అవుతారండి. మళ్ళీ రేపు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది కదా, ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి కదా. కాబట్టి నేనేం చెప్తానంటే పేరెంట్స్ కానీ కొన్ని స్కూల్స్లో టీచర్స్ కూడా అండి, వాళ్ళు ఏం చేస్తారు, రాగానే అందరి బ్యాచ్ని పిలిచి నీకు ఎంత ఆన్సర్ వచ్చింది, నీకు ఎంత ఆన్సర్, ఇట్లా డిస్కస్ చేస్తారండి. కొంతమంది మెరిట్ స్టూడెంట్స్ పాపం 2-3 మార్క్స్ అనవసరంగా పోయినాయి అంటే వాళ్ళు దాని గురించి ఆలోచించుకుంటా చదవలేరండి. కాబట్టి ఆఫ్టర్ ద ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా మనము జరిగిన పరీక్ష గురించి ఎటువంటి డిస్కషను పెట్టుకోకూడదు. పెట్టుకుంటే దానివల్ల మనకు చాలా నష్టం ఉంది. కాబట్టి పేరెంట్స్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి నుంచి మీ అమ్మాయి పరీక్ష రాసి వచ్చిన తర్వాత సైలెంట్గా వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళండి. వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ రోల్ మొత్తం చేయండి. కాసేపు వాళ్ళని రిలాక్స్ అవ్వనివ్వండి, ఫుడ్ పెట్టి కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి. అక్కడ నుంచి కొంచెం ప్లానింగ్ చేసి ప్లానింగ్ ప్రకారం చదువుకొనివ్వండి. చదువుకుంటే వాళ్ళు ప్రతి పరీక్షకి ధైర్యంగా వెళ్ళగలుగుతారండి.
ఇట్లా మీరు క్వశ్చన్స్ వేస్తూ ప్రతిసారి టీజింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు చాలా టెన్షన్తో చదువుతారండి. టెన్షన్తో చదివితే లోపలికి ఎక్కదండి. కొంతమంది విద్యార్థులు ఈ రోజు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదనుకోండి, ఆ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ ఎగ్జామ్ మీద కూడా పడుతూ ఉంటుంది. ఇక దాని గురించి ఎక్కువ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు, అసలు దాన్ని కూడా పోగొట్టేస్తూ ఉంటారు. అలాంటి పిల్లలకి ఏం చెప్తారు? పేరెంట్స్ కూడా దాన్నే లాగి ఇది రాయలేదు అది రాయలేదు అని అంటూ ఉంటారు. ఇటు పేరెంట్స్కి పిల్లలకి ఇద్దరికి మీరు ఏం చెప్తారు? ఇద్దరికి ఏం చెప్తానంటే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇక దాని గురించి ఆలోచన కానీ డిస్కషన్ కానీ వద్దండి. ఇప్పుడు మన ఫోకస్ అంతా నెక్స్ట్ ఎగ్జామ్ మీద పెట్టాలండి. ఎందుకంటే లాస్ట్ ఎగ్జామ్ బాగా రాసా ఇప్పుడు ఏం చేయలేదు దాని గురించి. మీరు ఎంత ఆలోచించిన టైం వేస్ట్ చేసుకోవటము, ఎనర్జీ వేస్ట్ చేసుకోవటము, నెక్స్ట్ ఎగ్జామ్ టైం తగ్గిపోయిందండి. అంతే కదా, 2-3 అవర్స్ మీరు దాని గురించి ఆలోచిస్తే 2-3 అవర్స్ ఇక్కడ పోయింది మనకి. కాబట్టి అయిపోయిన ఎగ్జామ్ గురించి ఆలోచించటం కానీ డిస్కషన్ కానీ, కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి అడుగుతుంటారు, ఈ క్వశ్చన్ నీకు ఎంత ఆన్సర్ వచ్చింది, ఏమొచ్చింది అని చెప్పేసి. సపోజ్ రైట్ వస్తే పర్వాలేదు, రాంగ్ వచ్చింది మళ్ళీ టెన్షన్లో పడతారు. ఇటు ఎదురన్నా టెన్షన్ పడతారు, అటు పక్కన కూడా టెన్షన్లో పడతారు. అందుకని నో డిస్కషన్ ఆఫ్టర్ ద ఎగ్జామ్. ఎగ్జామ్ హాల్లోంచి బయటకు వచ్చారు అంటే ఇప్పుడు ఫోకస్ మస్ట్ బి ఓన్లీ ఆన్ ద నెక్స్ట్ ఎగ్జామ్. ఇటు పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా. ఇప్పుడు మా పిల్లలు చాలా ఎగ్జామ్స్ రాస్తారు కదా, నేను ఎప్పుడు ఒక్కసారి కూడా అడగలేదండి. ఎల్కేజీ దగ్గర నుంచి వాళ్ళు బీటెక్ ఎంటెక్ చేసినా కూడా అసలు నువ్వు ఎగ్జామ్ ఎలా రాశారు క్వశ్చన్ ఇంతవరకు అడగలేదండి. పిల్లల ఎగ్జామ్స్ అనగానే మనం ఇప్పుడు వర్కింగ్ పేరెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. పేరెంట్స్ పొద్దునెప్పుడో ఆఫీస్కి వెళ్తే మళ్ళీ రాత్రి ఎప్పుడో ఇల్లు చేరుతూ ఉంటారు. నిజంగా పిల్లల కోసం టైం ఇచ్చేంత, లీవ్ పెట్టి 10 రోజులు 20 రోజులు నెలల తరబడి ఇంట్లో ఉండేంత టైం కూడా ఉండట్లేదు. పైగా వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారని చూసే టైము, ఓపిక, తీరిక కూడా ఉండట్లేదు. వర్కింగ్ పేరెంట్స్ ఎలా ఉండాలి, కేర్ఫుల్గా వాళ్ళ రొటీన్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? వర్కింగ్ పేరెంట్స్ అయితే ఎగ్జామ్స్ టైంలో వాళ్ళిద్దరిలో ఒకళ్ళు లీవ్ పెట్టాలండి. పెట్టి పిల్లల మీద శ్రద్ధ పెట్టాలండి. పెట్టకపోతే ఏమవుతుందంటే వీళ్ళు డైవర్షన్లోకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. ఎవరో ఒకళ్ళు మరి వాళ్ళకి ఆకలి అవుతుంది, ఇమీడియట్గా పెట్టేవాళ్ళు ఉండాలి. లేదు ఎవరు లేరని చెప్పేసి డైవర్షన్లోకి వెళ్ళి టీవీ చూసుకోవడమో స్మార్ట్ ఫోన్ చూసుకోవడం జరుగుద్ది. మానిటరింగ్ ఉండదు. అందులో అది టీనేజ్ కాబట్టి తొందరగా డైవర్షన్లోకి వెళ్తుంటారు. ఎవరైనా ఫ్రెండ్స్ ఫోన్ చేసి గంటలు మాట్లాడుకోవచ్చు. ఇదంతా కాకుండా వన్ ఆఫ్ ద పేరెంట్స్ పరీక్షలు అయినంతకాలం దగ్గర ఉండాలండి. దగ్గరుండి వాళ్ళ గైడెన్స్ ఇస్తూ, వాళ్ళకి ఏమైనా సబ్జెక్ట్స్లో డౌట్స్ వస్తే అవి క్లారిఫై చేస్తూ, ఒకసారి వాళ్ళ సబ్జెక్ట్ డౌట్స్ వస్తుంటాయండి. వచ్చినప్పుడు పేరెంట్స్ అర్థం చేసుకొని వాళ్ళు చేయగలిగితే వాళ్ళు క్లారిఫై చేయాలి. లేకపోతే ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది కరెక్టేనా, చేసే విధానం ఇదేనా అని తెలుసుకోవాలండి. స్టూడెంట్స్ ఫీల్ అవ్వాలండి, ఎస్ నా పేరెంట్స్ నా కోసం సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు తెలుసుకోవాల్సిన సపోర్ట్ వేరు, ప్రెషర్ వేరండి. అంతే పద్దా కూర్చొని చదువు ఏంటి అటు పక్క చూస్తున్నావు, ఇటు పక్క చూస్తున్నావు ఇట్లా అనకూడదండి. యు ఆర్ ఓన్లీ సపోర్టింగ్ దెమ్ టు స్టడీ ప్రాపర్లీ. ఆ ఆలోచనతో ఉండాలి. ఈ ఎగ్జామ్స్ టైంలో పిల్లల్లో ప్రెషరు, టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువైపోయి సూసైడల్ టెండెన్సీ కూడా వస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లలైతే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫెయిల్ అయ్యారనో, లేదంటే మార్క్స్ తక్కువ వచ్చాయనో, లేదంటే అనుకున్న ర్యాంక్ రాలేదని సూసైడ్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మొదటి నుంచి మనము ఇక ఇది జీవితంలో మొత్తం ఈ చదువు చుట్టే ఉంది, ఇంకేం లేదని ముందు నుంచే పిల్లలకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం. చదువు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, చదివే జీవితం కాదు అనేది మనం పిల్లలకి చెప్పలేకపోతున్నాం. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ముందుగానే ఎలా జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్, పిల్లలు? అది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చెప్పినట్టుగా చదువు అనేది జీవితంలో ఒక భాగం అండి. మనం చూసాం చాలామంది చదువులో ఫెయిల్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టి సూపర్గా డెవలప్ అయ్యారు, రిచ్ పీపుల్ అయ్యారు. అవునా కదా? వాళ్ళ కిందే కొంతమంది పిహెచ్డీలు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి చదువు అనేది మనం ఎందుకు చదువుతున్నామంటే నాలెడ్జ్ గెయిన్ చేయడానికండి. నాలెడ్జ్ ఉంటే మనం సొసైటీలో మనుషులతో ప్రాపర్గా ఇంటరాక్ట్ అవ్వగలము, మంచిగా పనులు చేయగలం. ఆ నాలెడ్జ్ కోసం అనుకోవట్లేదండి. ప్రతి వాళ్ళు మనం చదువుకునేది ఉద్యోగం కోసమో, డబ్బులు సంపాదించడం కోసమో. ఈ దృష్టి పేరెంట్స్లో ఎక్కువయ్యి పిల్లల మీద ప్రెషర్ పెడుతున్నారండి. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా కంపేర్ చేస్తూ ఉంటారు, కీప్ ఆన్ కంపేరింగ్. వాళ్ళ రిలేషన్స్ పిల్లలతో కానీ, చుట్టుపక్కల వాళ్ళ పిల్లలతో కానీ 24 hours కంపారిజన్లో పెడుతుంటారు అనమాట. ఇదంతా కూడా వాళ్ళకి చాలా ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఇంకా కొంతమంది అయితే ఈ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వస్తుంటాయి కదా, తక్కువ వచ్చినప్పుడు చాలా నెగిటివ్గా మాట్లాడతారండి. అసలు నీకు ఇంత డబ్బులు పెట్టి ట్యూషన్ చెప్పిస్తున్నాను, ఇంత పెద్ద స్కూల్లో వేసాను, ఎంత అమౌంట్ కడుతున్నాము, మేము ఎంత కష్టపడి చదివామో, మీ లైఫ్ ఇట్లుంది, ఈ మాటలు ఎక్కువ నీ మార్కులు తీస్తే ఎట్లా ఉన్నాయి, అసలు నేను చదివించడం వేస్ట్ అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆ స్టూడెంట్ బ్రెయిన్లో రికార్డ్ అవుతాయండి.
ఎప్పుడైతే తన ఎగ్జామ్ సరిగా రాయడో ఇప్పుడు అవన్నీ యాక్టివేట్ అవుతాయండి. ఆ మాటలు వినిపిస్తుంటాయి అన్నమాట. నేను నువ్వు చదవలేవు, నువ్వు వేస్ట్ అది అనేది. అప్పుడు మీరు అన్నట్టుగా ఈ థాట్స్ కనుక ఎక్కువసేపు కనుక అవి రిపీట్ అయితే అప్పుడు ఈ సూసైడల్ థాట్స్ అనేవి జనరేట్ అవుతాయండి. కానీ ఇక్కడ నేను స్టూడెంట్స్ ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ సూసైడల్ థాట్స్ అనేవి చాలా రాంగ్. ఎవ్వరూ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే సూసైడ్ చేసుకోవటం వల్ల ఫెయిల్ అయ్యే పరీక్ష మళ్ళీ మీరేం పాస్ గారు అవుతారు అవరు కదా. సపోజ్ ఫెయిల్ అయ్యారు అనుకోండి, సూసైడ్ చేసుకుంటే పరీక్ష పాస్ అవుతాడా? లేదు. పరీక్ష ఎప్పుడు పాస్ అవుతాడంటే ఎందుకు ఫెయిల్ అయ్యాను, దానికి కారణాలు ఏంటి, ఆ కారణాలు తెలుసుకొని వాటిని మళ్ళీ మనం కరెక్షన్ చేసుకొని మళ్ళీ చదివితే డెఫినెట్గా పాస్ అవుతాం. ఏమిందంటే కాదు 1 year పెద్ద తేడా ఏముంది. ఇప్పుడు ఎంతోమంది డిగ్రీ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, బీటెక్ వాళ్ళు కూడా జాబ్ లేకుండా 2-3 years వెయిట్ చేస్తున్నారా లేదా? అట్లా 1 year పోయింది, పెద్ద ఏం లెక్కలేదు. కాబట్టి పిల్లలకి ప్రాణం యొక్క విలువేంటో చెప్పాలండి. ఉన్నది ఒక్కటే జీవితం అని చెప్పాలి. ఓకే, ఈ ప్రాణము మీరు కొన్ని 100 కోట్లు 1000 కోట్లు పెట్టినా తిరిగి కొనలేరండి. పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము. అంత విలువైన ప్రాణం మన దగ్గర ఉంది. ఇది చిన్న సమస్య. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాము, ఏముందండి, బిజినెస్లో నష్టం వచ్చేది ఏముందండి, మళ్ళీ ప్రయత్నించి మళ్ళీ లాభం తెచ్చుకుంటాం. కాబట్టి సూసైడ్ అనేది చేసుకోకూడదు. చేసుకున్నాడు అనుకోండి, మరి కాన్సిక్వెన్సెస్ పరిణామాలు ఏంటి? బ్రతికున్న పేరెంట్స్ ఎంతకాలం బాధపడతారు? లైఫ్ లాంగ్ సఫర్ అవుతారండి. ఒక సిల్లీ రీజన్కి ఈ విధంగా చేసుకున్నాడు. అందుకే ఇక్కడ పేరెంట్స్ తెలుసుకోవాల్సిందండి, మీరు అనవసరమైన ప్రెషర్ పిల్లల మీద పెట్టబాకండి. పెట్టారంటే ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా పేరెంట్స్ గుర్తించి పిల్లల మీద అనవసరమైన ప్రెషర్ పెట్టద్దు. ఈసారి తక్కువ వచ్చినాయి, ఎందుకు తక్కువ వచ్చినాయి ఎవాల్యుయేట్ చేయండి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అండి, వీళ్ళకి కొన్ని మానసిక సమస్యలు ఉంటాయండి, సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. నా దగ్గరికి బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ని తీసుకొచ్చారండి. అతను నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు, లాంగ్ టర్మ్. 3-4 months ముందనంగా ఇక నేను ఎగ్జామ్ రాయలేను, నా వల్ల కాదని చెప్పేసి ఎదురు తిరిగాడండి. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోన్ చేస్తారు, ఇట్లాగ ఈ పరిస్థితుందని. అయితే నన్ను ఒకసారి మాట్లాడినేవాడిని, ఆయనతో మాట్లాడితే అతనికి ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉందంటే అది బయటికి చెప్పలేదన్నమాట. ఈ బ్రెయిన్ ఆ ప్రాబ్లం మీదే ఫుల్గా ఇదైపోయి ఇక నేను ఆయన ఎదురు తిరిగాడు అనమాట. సరే నేను చెప్పాను, ఆ సైకలాజికల్ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, ప్లస్ నీకు ఎగ్జామ్స్లో కూడా హెల్ప్ చేస్తాను, ఎలా నువ్వు ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, ఎగ్జామ్ ఎలా రాయాలి, లాస్ట్ డే వరకు నీకు ఎగ్జామ్ చేస్తానంటే తను హ్యాపీగా ఒప్పుకున్నాడు. సో ఫస్ట్ 2 monthsలో తను ఆ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొచ్చేసాడు, సైకలాజికల్ ఇష్యూ నుంచి. ఈరోజు కూడా వారి పేరెంట్స్కి తెలియదు, ఎవరికి తెలియదు, మా ఇద్దరికే తెలుసు అనమాట. సో చక్కగా బయటకు వచ్చేసాడు. తర్వాత ఎగ్జామ్స్ గురించి బాగా నేర్పాను. లాస్ట్ డే ఎగ్జామ్ వరకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చాను. అతను ఆల్మోస్ట్ 450-470 మార్క్స్ కొట్టాడు. అంతకుముందు 250-300 వచ్చి ఎంఈబీఎస్లో ఫ్రీ సీట్ వచ్చిందండి. గ్రేట్. ఓకే, సో నేనేం చెప్తానంటే ప్రతి స్టూడెంట్ దగ్గర ఇన్ఫినిట్ బ్రెయిన్ పవర్ ఉందండి. ఈ విషయం మనకి స్టూడెంట్స్ ఎవరు చెప్పట్లేదండి. అందరి దగ్గర అనంతమైన మేధాశక్తి ఉంది. ఈ శక్తి అందరిలో ఒకటే అండి. నా దగ్గర అనంతమైన మేధాశక్తి, మీ దగ్గర ఉంది. మరి తేడా వచ్చిందల్లా దాన్ని యూజ్ చేసుకోవటంలో అండి. ఇవాళ స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్నారండి. కాన్ఫిడెన్స్ ఎందుకు లేదంటే వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటో వాళ్ళకే తెలియదు. మనకింత పవర్ ఉంది, ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చానికి ఇన్ఫినిట్ పవర్ ఉంది, ఫెయిల్ అయ్యేవానికి ఇన్ఫినిట్ పవర్ ఉంది. తేడా వచ్చిందా యూజ్ చేయటంలో. అతను స్టడీస్ మీద యూజ్ చేసుకున్నాడు, ఫస్ట్ ర్యాంక్లో వచ్చాడు. ఇతను వేరే అన్వాంటెడ్ యాక్టివిటీస్ మీద యూజ్ చేశాడు కాబట్టి ఇతను ఫెయిల్ అయ్యాడు. అందుకని మా దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ నేర్పుతాం అన్నమాట. ఈ ఎక్స్ట్రా నాలెడ్జ్ ఎప్పుడైతే ఇస్తామో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా పరీక్షలు వస్తారండి. సూపర్, బిలో యావరేజ్ వాళ్ళు కూడా 80-90% స్కోర్ చేస్తారు. కాబట్టి పేరెంట్స్ ప్రాబ్లమ్స్ తెలుసుకోండి. మీరు సాల్వ్ చేయలేని ఉంటే మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకురండి. తీసుకొస్తే మేము డీప్గా స్టడీ చేసి ఏమైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే వాటిని మేము క్లియర్ చేస్తామండి. మీ విలువైన సలహాలు, సూచనలు అటు పేరెంట్స్కు ఇటు పిల్లలకి చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్స్ అండి.